జేసీ గారు అందరం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ ఏఈడి అందరం కూడా వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో కన్స్ట్రక్షన్ ఏ స్థాయిలో ఆగిపోయింది అనేది చూడడానికి వచ్చాం. సరే అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఆ టాస్క్ పెద్దది, దాన్ని ఎట్లా చేయాలి. 444 మంది లబ్దిదారులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అలాట్మెంట్ కూడా అంతకుముందు ఇచ్చిండ్రు, పాత గవర్నమెంట్ లో అలాట్మెంట్ చేసిండ్రు. సరే మీ అందరికి తెలిసింది, అంతకుముందు 10 ఏళ్ల కాలంలో ఏ ఊరిని ఎక్కడ ఒక ఇల్లు అయితే ఇవ్వకపోయి ఆ కట్టిన నామమాత్రం కట్టినవి కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా వాళ్ళు కట్టినవి డోర్లు లేవు, అద్దాలు లేవు, వైర్ లేదు, స్విచ్లు లేవు. ఇప్పుడు అవన్నీ మనం చేయాలి. మనం ఒదిక్కోమో ఇందిరామిల్లు చేయాలి. ఇందిరామిల్లు చేసేది అదే మెయిన్ గా ఇప్పుడు మా టార్గెట్, పెద్ద టాస్క్ అది. ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది. అంతకుముందు అలాంటిస్ అంతా మాది ఏంది సంగతి అని అడుగుతున్నారు. సరే మనం 6-7 నెలల కింద కూడా మాట్లాడినాం. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రావడం, మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవి ఎప్పుడు కూడా గ్యాప్ దొరకలే. తర్వాత మన అసెంబ్లీ ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆ రోజే మేము చూసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హౌసింగ్ మినిస్టర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రి కూడా వారిని అడిగిన భువనగిరి డబుల్ బెడ్రూమ్ సంగతి. ఇక్కడ భువనగిరి జిల్లా కేంద్రం, భువనగిరి హెడ్ క్వార్టర్స్ లో 440, ఇక్కడ సింగనగూడెం, మళ్ళీ అట్లే కొండమడుగుల, అట్లే జుబ్లక్పల్లి, పోచంపల్లిల, బీబీ నగర్ల, అట్లే మళ్ళా రేవన్పల్లి, ముక్తాపూర్ దగ్గర అక్కడ కూడా కొన్ని హౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 660 హౌజెస్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే ఆ కాంట్రాక్టర్ కూడా ఆ బిల్లులు, ఆ పాత గవర్నమెంట్ బిల్లులు ఇయ్యాక వెళ్ళిపోయారు. సో ఏ పని సక్రమంగా జరగలే. అప్పుడు అందరికి తెలిసిందే. సరే ఇప్పుడు అలాట్మెంట్, మరి ఆ ఫండ్స్ కొంత 2.5 crores వచ్చింది. దానికి సంబంధించిన ఏది ముఖ్యంగా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ కు ఇక్కడ ఉన్న 440 ఇండ్లకు దానికి సంబంధించిన టెండర్లు కూడా శాంక్షన్ చేయించినాం. 6-7 నెలల కింద వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు. కానీ 2 సార్లు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ కాలే. ఇది మళ్ళా మొన్ననో నిన్ననో పిలిచిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్ రావాలి. పాత కాంట్రాక్టర్ను కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం, నేను కలెక్టర్ గారు మాట్లాడినాం. అయ్యా నువ్వే వచ్చి చెయ్యిది, నువ్వు ఇది చేసిన పేరు అని ఉంటుంది, మరి సగంలో వదిలిపెట్టి పోతే కాదు, కరెక్ట్ కాదు. ఏ విధంగానైనా బిల్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం, తొందరగా కంప్లీట్ చేద్దాం, లబ్దిదారులకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేద్దామన్నా. సరే ఈ బయటనేమో ఈ బిల్డింగ్లకు సంబంధించి రోడ్లు కానీ రోడ్ల వ్యవస్థ కాలేదు, సిమెంట్ రోడ్స్ అవన్నీ వేసుకోవాలి. డ్రైనేజ్ పెండింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంది, వాట్సాప్ పెండింగ్ ఉంది. సరే ఇక ఫ్లాట్లలో చూస్తే ఇక వదిలిపెట్టిన ఎట్లుంటది, గన్నేళ్లకెళ్లి లాస్ట్ 2-3 years కెళ్ళి ఓడి పట్టించుకున్నోడు లేడు. అందులో లోపల మరి డోర్లు వీక్కపోయారు, లైట్లు వీక్కపోయారు, వైరింగ్ లేదు, ఏ ఉంటే దాని అంతా ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యంత్రాంగం అంతా వచ్చింది. దాని మీద ఎస్టిమేషన్స్ వేసుకుని వైరింగ్ కానీ, డోర్స్ కానీ, గ్లాసులకు కానీ, అవన్నీ మరి నల్లాలకు కానీ ఇవన్నీ ఏ విధంగా అవన్నీ రిపేర్ చేసుకుంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుందో అంతా కూడా చేసుకుని దానికి సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమం త్వరగతిన కంప్లీట్ చేసుకుని లబ్దిదారులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. మళ్ళీ అందులో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజమైన అర్హులకు, నిజమైన పేదవానికి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగానే ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సరే అంతకుముందు అలాట్మెంట్ ప్రకారమే పోతూ అందులో ఏమైనా తప్పులు ఉంటే కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇక బాగా పెండింగ్ ఉంటుంది. మేము వచ్చినాక కూడా సరే ఆ ఫండ్స్ వచ్చి ఈ మధ్యలో ఎలక్షన్స్ దీనివల్ల టైం పోయింది. ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం భువనగిరిలో కాబట్టి దీన్ని టేకప్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా దీనికి ఫండ్స్ వచ్చినాయి. ఈ పాత కాంట్రాక్టర్ తెలిసిన 2.55 crores ఎలక్ట్రిసిటీ, వాట్సాప్, డ్రైనేజ్ ముందుగా చేస్తూ ఫ్లాట్స్ లోపల మరి కొంత రిపేర్స్ అని చేసుకుని లబ్దిదారులకు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇది ఒకటి సక్సెస్ఫుల్ గా అవుతుంది. మరి అట్లే ఇక్కడనే పక్కకు ఇది ఎలివేటెడ్ వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. అమృత్ స్కీమ్ కింద అప్పుడు ఇనాగ్రేట్ చేసినాము, ఫౌండేషన్ వేసుకున్నాం. అవి కూడా కంప్లీట్ కావాలి. ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం. మన భువనగిరికి సంబంధించి అక్కడ గన్పూర్ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి దాన్ని ఫౌండేషన్ ఇచ్చారు. ఆ లైన్ కూడా 2-3 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మనకు బేసిక్ ఏంటంటే మిషన్ భగీరథ అన్నారు, అదన్నారు. మనిషికి 100 లీటర్లు ఇవ్వాలి. 40-45 వేలు 50 వేల కోట్లు పెట్టిర్రు. మనిషికి 100 లీటర్లు ఇచ్చే కాడ ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం, యాదాద్రిలో మొత్తం కూడా మనిషికి ఒక్కంటికి 40 లీటర్లు కూడా ఇస్తలేరు. 100 లీటర్లు ఎక్కడ, 40 లీటర్లు ఎక్కడ. ఇప్పుడు మనం పైప్ లైన్ ఆ రోజు ఎవడు పట్టించుకోండి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది, సీతాక్క గారు శాంక్షన్ చేశారు, వెంకరెడ్డి గారు ఎంబడి చేపించారు, ఫౌండేషన్ వేశారు. ఈ రోజు 100 లీటర్లు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది మనకు. ఆ పైప్ లైన్ 3-4 నెలలు అయిపోతుంది. సరే అయిపోతే మరి ఈ లోకల ఇక్కడ భువనగిరి టౌన్ లో మనకు 70,000 లీటర్ల కెపాసిటీ ఉన్నాయి ఈ ట్యాంక్స్ గిట్లన్నీ. సో ఇప్పుడు మిగతా ఈ 25,000 లీటర్లకు మనం 6-7 నెలల కింద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసినామో
అది కూడా త్వరగతిన కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ని కూడా ఇప్పుడు అడిగినాం. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని. సో నేను అనుకుంటా ఈ వారంలో ఇవన్నీ కూడా టేకప్ చేసి వాటర్ ప్రాబ్లం అనేది భువనగిరిలో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా చెప్తా. సో ఇవన్నిటి మీద రివ్యూ పెట్టుకొని ఇవన్నీ చేస్తామని అధికారులు మేమందరం కూడా ఉండి ఇదొక ప్రధానమైన టాస్క్ ఉంది. మరి అట్లే అంబేద్కర్ భవన్ కూడా మనకు వచ్చే 14th అంబేద్కర్ గారి జయంతి ఉంది. సరే దానికి కూడా మధ్యలో 3 నెలల కింద కాంట్రాక్టర్ చెప్పినాం. మళ్ళీ ఆయన వెనుక ముందు అయినా ఆయన చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల కింద మొదలుపెట్టింది. మరి 14th వరకు అయితే పని కాదు. సరే అది బట్ ఏదున్నా దాన్ని మంచిగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము బాధ్యత తీసుకుంటున్నాం. దానికి సంబంధించి వెంకరెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా 60 లక్షలు ఇచ్చారు. నేను రాగానే మనం 40 లక్షలు పెట్టినాం. ఇప్పుడు ఇంకేమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా పెట్టి అంబేద్కర్ భవన్ కూడా, ఎందుకంటే మంచిగా బైపాస్ మీద భువనగిరి హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ భవన్ అంటే ఒట్టిగా అది ఒక స్టడీ సర్కిల్ గా కూడా యూజ్ అవుతుంది. ఎస్సీలకు బీసీలకు అందరికి కూడా యూజ్ అయ్యే మంచి బిల్డింగ్. దాన్ని గొప్పగా దాన్ని కూడా తీర్చిదిద్దే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికే పోయి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. టీవీ తండా భువనగిరి మండలి బీబీనగర్ మీ తండా కింది తండా అని ఉన్నాయి. భోజనం రేపు సన్నబియ్యం ఇవాళ ఈడ డోర్లు ఉన్నాయా చూడరు. ఈడ కింద పోయి చూద్దాం రండి. సెట్ బ్యాక్ కూడా ప్రాపర్ ఇవ్వాలి. పక్కకి ఇల్లు ఉంటుంది, కంప్లైంట్ చేస్తే కూడా అవుతుంది. అండ్ పద్ధతి కూడా ఏంటంటే చిన్న సెట్ బ్యాక్ అని ఉండాలి. మనిషి అందులోకెళ్ళి కాంపౌండ్ వాళ్ళు కానీ సెట్ బ్యాక్ కూడా ఉండాలి. మనకు కూడా ఏది గోడలకు నూకి మూలలకు నూకి స్థలం అన్నట్టు చేయొద్దు. మెజర్మెంట్ ఏంది దీన్ని? 20/15. ఓకే. ఇంకా ఎక్స్ట్రా వస్తే రోడ్ అడ్డం వస్తుందని చెప్పి అంటే దేనికోసం ఇది? మరి 20/15 చూస్తారు. ఓకే ఫైన్. ఎన్ని రూములు అవసరం మీకు ఇంట్లో? అంత పెద్ద ఆఫీస్, అంత పెద్ద ఉన్నారా? బాత్రూమ్ కూడా రావాలి కదా ఇంట్లో? సరే మీరు ఆ 3 feet అని వదిలిపెట్టండి. అటు కూడా 3 feet వదిలిపెట్టండి. కొంచెం కాలం జరుపుకుంటే అటుకెళ్ళి 3 feet వదిలితే జర మనిషి తిరగడానికి ఉంటుంది, క్లీన్ చేయడానికి ఉంటుంది. పక్కోడు కూడా డార్క్ కావద్దు. సెట్ బ్యాక్స్ కొంచెం ఉంటే మంచిది. స్థలం కూడా ఇక అయిపోయాయి. మన గోడ అది గోడకి ముందు జాగ్రత్తతోనే ఏమవుతుందంటే జర కుల్లా ఊపడుతుంది, మంచిగా ఉంటుంది. వాస్తుకైనా దేనికైనా బాగుంటుంది. మొత్తం కార్నర్లకు నూకొద్దు అట్లా. ఇందులో బాత్రూమ్ కూడా రావాలి కదా. మీరు యాక్చువల్గా ఆఫీసు పెద్దగా కావాలంటే మీరు మేబీ యూ కెన్ డూ. ఇప్పుడు ఈ 15 ఉంది కదా.